తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత 17వ తారీఖు నాడు బుధవారం రాత్రి అయితే ఒక సంచలనం రేకెత్తే విషయం అయితే ఉస్నాబాద్లో జరిగింది. అంటే ఉస్నాబాద్ మండలంలో సమీపంలోని జిల్లాలగడ్డ సమీపంలో ఒక బావిలో గుర్తు తెలియని శవం అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ రోజు రాత్రి అసలు అది మిస్సింగ్ కేసుగా కూడా ఉస్నాబాద్ పోలీసులు అయితే నమోదు చేసుకున్నారు. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ బాడీగా కూడా, అంటే తెలియని బాడీగా కూడా వాళ్ళైతే కేసు నమోదు చేసుకుని అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. అంటే ఇదే బావిలో ఆ రోజు రాత్రి ఒక వ్యక్తి అయితే ఆ మృతదేహాన్ని ఇక్కడ స్థానిక వ్యవసాయ బావిల వద్ద కూడా ఉన్నటువంటి రైతు గుర్తించి పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల సహకారంతో కూడా బాడీని బయటికి తీసి, అంటే గుర్తు తెలియని వ్యక్తిగా కూడా పోలీసులు అయితే చేయడం జరిగింది. అది గడిచిన తర్వాత కూడా, అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా కూడా ఆయన్ను గుర్తించారంటే అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అసలు ఆయన ఎవరు, అసలు అతను ఇక్కడికి తీసుకువచ్చి ఈ బావిలో పడివేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే వాళ్ళ సంబంధికులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సార్, ఏం జరిగింది, అతని పేరేంటి, అసలు అక్కడ వరంగల్ జిల్లాలో ఏం జరిగింది సార్? అతని పేరు చిడెం సాయి ప్రకాష్, 29 సంవత్సరాల వయసు. ఆయన చేయుత స్వచ్ఛంద సంస్థని పెట్టి పబ్లిక్ సోషల్ సర్వీస్ చేస్తాడు. ఆయన కారు కిరాయికి నడుపుకుంటూ ఉంటాడు. ఆయన అన్మ్యారీడ్. ఈ లోపల మొన్న మా వెంకటాపురంలో ఒక శ్రీనివాస్ అని ఒక కానిస్టేబుల్, హన్మకొండ నివాసి, వెంకటాపురంలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. అతను ఆ ఊర్లో వీళ్ళ బాబాయ్ భార్య పిన్ని అని ఒక ఉంది, నిర్మల అని, ఆమెతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుంటే అలా బాబాయ్ ఇతను కలిసి ములుగు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ పెడితే అతన్ని గత 6 నెలల క్రితం సస్పెండ్ చేయడం జరిగింది. ఆ కానిస్టేబుల్కి మళ్ళీ రీసెంట్గా పోస్టింగ్ ఇచ్చి ములుగు ప్రాంతంలో ఉన్నాడు. ఆయనది సొంతది హన్మకొండలో ఆయన సొంత ఊరు. అతను ఈ కుర్రోడు వల్ల నేను సస్పెండ్ అయినా అనే ఉద్దేశంతో ఈ కుర్రోడు మళ్ళీ హన్మకొండ వచ్చిపోయేది రెక్కి వేసి ఏ రోజు వస్తాడు ఏ రోజు పోతాడని ఆ ఆలోచనలతోని ఇతన్ని ఏదో చేయాలనే ఆలోచనతో దృష్టిలో పెట్టుకొని మొన్న 15వ తారీఖు నాడు మంగళవారం రోజు అదే ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్న ఆ క్యాండిడేట్ వాళ్ళ మామకు బాగోలేకపోతే ఆ భర్త మామ తీసుకొని అదే కారులో హాస్పిటల్లో ముత్యం కిడ్నీ సెంటర్ హన్మకొండలో అడ్మిట్ చేయడానికి వచ్చారు. వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత ఈ కుర్రోడు 10 గంటల సమయంలో మీరు అడ్మిట్ అయ్యారు కదా, నేను వెళ్తానని వెంకటాపురం ములుగు జిల్లాకి వెళ్ళిపోవడానికి ప్రయాణం అయిండు. ఈలోగా ఈ కానిస్టేబుల్ ఆ ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్న క్యాండిడేట్ సమాచారం ఇచ్చిందో మరి ఏంటో వాళ్ళిద్దరు కలిసి ఒక సుపారీ గ్యాంగ్ని హన్మకొండలో ముందే మాట్లాడుకున్నట్టున్నారు. వారిని పురమాయించి ఈ కారు వెనకాల ఆటోలో వాళ్ళు ఫాలో అయినట్టు కొన్ని సీసీ ఫుటేజ్లో నమోదైనాయి. మాకు మా ఇంటికి రాకుండా నైట్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు. 16వ తారీఖు అంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, రింగ్ అయింది. కానీ లింగ్ అయింది లిఫ్ట్ చేయలేదంటే ఏదన్నా జర్నీలో ఇంకెటన్నా కిరాయికి పోయిన ఆలోచనతో మేము కొంచెం ఆ రోజంతా వస్తారని చూసినాం. 17వ తారీఖు నాడు మా ఊర్లో మేము కంప్లైంట్ చేసినట్లు మా ఊడు బయటకు పోయి రాలేదని వాళ్ళు ఫోన్ లొకేషన్ చూసి పాలకొల్లో లొకేషన్ చూపెడుతుంది నర్సాపురం ఆంధ్రాలో అని చెప్తే మేము ఆ ప్రాంతానికి పోయి కూడా ఎంక్వైరీ చేసినాం. ఆ ప్రాంతంలో ఎక్కడ మనిషి కనపడలేదు. 18వ తారీఖు వచ్చి వరంగల్ హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మిస్సింగ్ కేసు కింద. మాకు ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే మేము ఆ కోణంలో మాకు ఇతను కొద్దిగా ఏదో బయట మాకు తెలిసింది ఇంతకుముందు ఈ కానిస్టేబుల్ వల్ల కొద్దిగా థ్రెట్ ఉందని ఆ కోణంలో ఆలోచించాలంటే వాళ్ళ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫోన్ డేటా ఆధారంగా నిన్న మధ్యాహ్నం గుర్తు వాడిని ఇంట్రాగేషన్లో బయటపడ్డది. ఆ విధమైన పరిస్థితిలో ఆయన దొరికి నేను ఇంట్రాగేషన్ చేసిండ్రు. కాబట్టి వాడిని పోలీస్ స్టేషన్లో కఠినంగా నేను ఇంట్రాగేషన్ చేయడం. ఫోన్ గురించి మీరు చెప్పారు కదా ఒక మాట, అంటే ఫోన్ గురించి ఫోన్ ఆయన ఇప్పుడు ఆయన కొట్టారా ఎట్లా, ఏం జరిగింది అసలు మీకు తెలిసి ఏం తెలిసింది? అసలు మాకు తెలిసింది ఆ కారుని హాస్పిటల్ దగ్గర నుంచి బయటకు వెళ్ళేదాకా రెక్కి చేసి ఆటోలో ఫాలోఅప్ చేసి కొంత దూరం పోయిన తర్వాత వాడిని ఒక్కడే సింగిల్గా ఉన్నాడు కారులో, ఆఫ్ చేసి కారులో వీళ్ళు వాడిని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాడిని తీసుకొచ్చి కొట్టేసి ఫోన్లని నర్సాపూర్ కాజీపేట నర్సాపూర్ ట్రైన్ ఉంది రాత్రి 2 గంటలకు, అది ఉదయం 11 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. ఆ ఫోన్లు 2 తీసుకొని అందులో పడేసారు.
మనిషిని బాడీని తీసుకొచ్చి ఒక వరంగల్ జిల్లా బార్డర్ దాటి హుస్నాబాద్ బార్డర్ జిల్లాగడ్డ బావిలోకి వచ్చి బాడీని పడేసిండ్రు. కారుని తీసుకుపోయి నెంబర్ ప్లేట్లు అన్ని బీకేసి డంపింగ్ యార్డ్లో హన్మకొండ డంపింగ్ యార్డు ప్రాంతంలో పడేసిండ్రు. ఇది ఎక్కడ కూడా పోలీసులు ట్రాస్ అవ్వకుండా ఇది ఈ విధంగా ఫోన్ సిగ్నల్ అటు పోతే అటు ఆ రూట్లో పోతారనే ఉద్దేశంతో బాడీని ఇటు ఫోన్ డైవర్ట్ చేసిండ్రు. వాడు ఒక కానిస్టేబుల్ కాబట్టి వాడి క్రిమినల్ బుద్ధులు ఉంటాయి కాబట్టి తెలుసు కాబట్టి క్రిమినల్ గురించి ఇది ఎట్లా ట్రాస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఆ విషయం మాకు నిన్న మధ్యాహ్నం తెలవగానే మేము అందరం ఎంత అక్రమ సంబంధం ద్వారానే జరిగిందని మీరు చెప్తారా? పబ్లిక్ అది బాజాప్తా చెప్తాను. అక్రమ సంబంధం ద్వారా జరిగింది. అక్రమ సంబంధం నుంచి వాళ్ళిద్దరిని కూడా పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఆ కోణంలో ఇంట్రాగేషన్ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి నిజాలు. బాడీని ఎక్కడ వేసినట్టు, కారు అక్కడ వేసినట్టు, ఫోన్లు అక్కడ వేసినట్టు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. దాన్ని ఇవాళ మేము వచ్చి పోలీస్ స్టేషన్లో ఆ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుందామంటే బాడీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు కాల్ చేశారని తెలిసింది. అది కూడా లేకుండా మాకు ఇదైంది కాబట్టి మేము చాలా బాగా. ఎంతమంది ఉన్నారని మీరు అనుమానిస్తున్నారు ఇందులో? అంటే ఈ రిక్కి నిర్వహించిన వాళ్ళు ఎంతమంది, ఈ కానిస్టేబుల్తో పాటు ఎంతమంది ఉండొచ్చు? మామూలుగా కానిస్టేబుల్తో పాటు 4 నుంచి 5 మంది ఆటోలో ఉన్నట్టు మాకు కొంచెం సీసీ ఫుటేజ్లో కనపడ్డది. వీళ్ళు 4-5 మినిమం ఉండి ఉంటారని మాకు కూడా ఒక సీసీ ఫుటేజ్ ఆధారం మేము కూడా 2 రోజుల నుంచి ఇక్కడే మకాం పెట్టి సీసీ ఫుటేజ్లు మేము కూడా ప్రైవేట్గా అట్లా చూసుకుంటూ వచ్చినాం. ప్రతి చోట కూడా ఆ కారానికి ఆటో ఫాలో అయినట్టుంది. ఆ ఫాలో అవుతూ కొన్ని ఏరియాలో పోయిన తర్వాత సిగ్నల్ సీసీ ఫుటేజ్ లేని ఏరియాలో వీళ్ళు కారుని రెక్కి చేశారు. చూడొచ్చు, ఇది అంటే ఒక అక్రమ సంబంధం అనేది ఒక వ్యక్తి ప్రాణాన్ని మాత్రం బలి తీసుకుంది. అంటే ఇదే బావిలో మన ఇప్పుడు హుస్నాబాద్కు సంబంధించిన జిల్లాలగడ్డకు సంబంధించినటువంటి గ్రామ పరిధిలో ఉంటుంది బావి. అంటే అక్కడి నుంచి వెళ్ళి తీసుకువచ్చే రోడ్డు పక్కనే బావి ఉండడం అనేది జరుగుతుంది. ఆ రోజు గురువారం అంటే గురువారానికి ముందే పడేశారు. 16వ తారీఖు నాడు పడేశారా లేకుంటే 15వ తారీఖు నాడు ఈ బావిలో పడేశారా అనేది మాత్రం ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉందంటే ఒక అక్రమ సంబంధం, ఒక వాళ్ళ బాబాయ్ వాళ్ళ భార్యకు దగ్గర అవుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ కానిస్టేబుల్ మీద ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించినందుకు కూడా ఒక కుట్రపూరితంగా చేసి ఒక మంచి వ్యక్తిని బలి తీసుకున్నారనేది కూడా వాళ్ళకి సంబంధికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇదే బావిలో రాత్రి అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలగడ్డ గ్రామానికి సంబంధించిన యువకులు రైతుల సహాయంతో కూడా లోపల ఉన్నటువంటి డెడ్ బాడీని పోలీసులు అయితే ఆ రోజు బయటికి తీయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తిగానే అప్పుడైతే వాళ్ళైతే గుర్తించడం జరిగింది. అది తర్వాత ములుగు జిల్లా వెంకటాపురానికి సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించారు. ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా కూడా ఆయన పనిచేస్తున్నాడు. చాలా మందికి సేవలు అందించేదని కూడా వాళ్ళు సంబంధికులు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఏది ఏమైనా కూడా ఒక అక్రమ సంబంధం అనేది ఒక నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకుంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.